కొద్ది రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఎన్పిఎస్ వాత్సల్య ఈ స్కీమ్ లో ఒకవేళ మీ పిల్లల కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి. ఆగండి, నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని షేర్ చేస్తాను. దాని తర్వాత ఒకవేళ నిజంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంటే స్టార్ట్ చేయండి. బికాస్ నాకు ఒకవేళ పిల్లలుంటే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయను. మళ్ళీ ఇంకొకసారి క్లియర్ గా చెప్తున్నాను, నాకు పిల్లలుండి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే నేను ఇన్వెస్ట్మెంట్ చేయను. అసలు ఏంటి ఎన్పిఎస్ వాత్సల్య అండ్ దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి అండ్ ఏ నెగిటివ్స్ కారణంగా నేను ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయను. దానికి బదులు ఇంకా వేటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కేవలం నెలకి 1000 రూపాయలు కడుతున్న ఎన్పిఎస్ వాత్సల్య కంటే అధికమైన రిటర్న్స్, టాక్స్ బెనిఫిట్స్ ని తీస్తున్న అధికమైన రిటర్న్స్, మనం ఎప్పుడు కావాలనుకున్నా అప్పుడు డబ్బులు తీసుకునే వెసులుబాటు, ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ మనకి ఏమున్నాయో వాటన్నిటిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎన్పిఎస్ వాత్సల్యని పీపీఎఫ్ తోను, సుకన్య సమృద్ధి యోజనతోను, మ్యూచువల్ ఫండ్స్ తోను, వీటన్నిటితోను రిటర్న్స్ ని, రిస్క్ ని, ట్యాక్స్ రిలేటెడ్ ఉన్న వాటిని మొత్తాన్ని కంపేర్ చేస్తూ ఎన్పిఎస్ వాత్సల్యలో మీరు మీ పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న డెసిషన్ రైటా రాంగా అని నేను చెప్పడం కాదు, మీ ద్వారా కామెంట్ సెక్షన్ లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పర్సనల్ ఫైనాన్స్ చాలా పర్సనల్ థింగ్ అది. బికాస్ నాకు ఒకటి నచ్చింది, మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. అది మనం ఆ స్కీమ్స్ ని ఎలా చూస్తున్నాం, ఎలా థింక్ చేస్తున్నాం, ఏ గోల్ కోసం ఆ స్కీమ్ లో డబ్బులు పెడుతున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఈ స్కీమ్ లో లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, బికాస్ ఇది వన్స్ స్టార్ట్ చేస్తే మినిమం ఒక 40, 50, 60 ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ చేయగలిగే స్కీమ్ కాబట్టి డబ్బులు పెట్టే ముందు ఒక్కసారి చెక్ చేసుకుందాం ఇది మీకు బెటర్ గా ఉంటుందా కాదా అని. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో ఎన్పిఎస్ వాత్సల్య అంటే ఏంటో తెలుసుకుంటూ ఎలా అప్లై చేయాలి, దీని రిలేటెడ్ ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్, పీపీఎఫ్ తోను, ఎన్పిఎస్ తోను అండ్ సుకన్య సమృద్ధి యోజనతోను, మ్యూచువల్ ఫండ్స్ తోను కంపేర్ చేసి ఈ మొత్తం వివరాలతో ఉంటున్న ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ ఎన్పిఎస్ వాత్సల్యలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ ఆర్ ఈవెన్ వాళ్ళ పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఈ వీడియో వన్ స్టాప్ గైడ్ గా ఉంటుంది. కాబట్టి పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న ప్రతి తల్లిదండ్రులకు కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ అయ్యేలా చూడండి. సో దట్ వాళ్ళకి ఏది సూట్ అవుతుందో వాళ్ళు థింక్ చేసి రైట్ డెసిషన్ తీసుకుంటారు. పాజిటివ్స్, నెగిటివ్స్ మాట్లాడుకునే దానికి ముందు అసలు ఈ ఎన్పిఎస్ వాత్సల్య అంటే ఏంటి, దీని రిలేటెడ్ ఉన్న ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. తర్వాతే కదా మనకి దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటో తెలిసేది. ఎన్పిఎస్ వాత్సల్య, ఎన్పిఎస్ అనేది నార్మల్ గా పెన్షన్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్న స్కీమ్, అంటే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్న స్కీమ్ అనమాట. ఇప్పటి వరకు అది 18 ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే వాళ్ళు. కానీ కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా 18 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళు కూడా, మైనర్స్ కూడా ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనేలా ఎన్పిఎస్ వాత్సల్య ఒక కొత్త స్కీమ్ ని తీసుకొచ్చారు. ఇది ఎవరికి మాత్రం 18 ఇయర్స్ కంటే బిలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఈ అకౌంట్ ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, పిఓపిస్ అంటారు, పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్, మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వీళ్ళ దగ్గరలో ఎవరి దగ్గరకైనా వెళ్ళి నాకు ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ కావాలి, లైక్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి వెళ్ళండి, మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఈ లింక్ కూడా ఇస్తాను. సో దట్ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ ని ఓపెన్ చేయాలి, మా పిల్లల కోసం ఓపెన్ చేయాలని అడిగితే వాళ్ళు మీకు ఓపెన్ చేసి పెడతారు. లేదంటే ఆన్లైన్ లో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఎలా ఓపెన్ చేసుకోవాలని కావాల్సిన లింక్ అండ్ ఆ ప్రాసెస్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. సో దట్ మీరు ఈజీగా ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. మీ పిల్లలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ మీ డాక్యుమెంట్స్, ఎవరైతే అకౌంట్ ని మెయింటైన్ చేయబోతున్నారో గార్డియన్ గా, పేరెంట్ గా, వాళ్ళ డీటెయిల్స్ అండ్ పిల్లల డీటెయిల్స్ తో, ఈ బేసిక్ డాక్యుమెంట్స్ తో మీరు ఈ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. ఎంత డబ్బులు పెట్టాలి, మినిమం ఇయర్లీ 1000. ఎప్పుడు పెట్టాలి మీ ఇష్టం, ఇయర్లీ ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ ఇయర్ కి 1000 మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మినిమం 1000, మాక్సిమం నో లిమిట్, మీకు నచ్చినంత చేసుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బులు స్టాక్ మార్కెట్ లో కానీ, బాండ్స్ లో కానీ, గవర్నమెంట్ బాండ్స్ లో కానీ, కార్పొరేట్ బాండ్స్ లో కానీ, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటారు, అవి కొంత ఎక్కువ రిస్కీ, వాటిల్లో కానీ వెళ్తూ ఉంటాయి. మరి మనం ఎలా కంట్రోల్ చేయడం, ఎక్కడికెక్కడికి డబ్బులు వెళ్ళాలని? దీనికి మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి మాన్యువల్, ఇంకొకటి ఆటో. నేను మీకు గతంలో ఎన్పిఎస్ వీడియో చేస్తున్నప్పుడు క్లియర్ గా చూపించాను కదా. మాన్యువల్ లో అంటే యాక్టివ్ చాయిస్ లో మనకి 4 అసెట్ క్లాసెస్ ఉంటాయి. ఈ ఫర్ ఈక్విటీ, మీరు ఎంత డబ్బులు అయితే పెడుతున్నారో అందులో 75% కంటే ఎక్కువ కాకుండా ఈక్విటీలోకి మీ డబ్బులు వెళ్ళేలా, 25% ఇతర అసెట్ క్లాసెస్ లోకి వెళ్ళేలా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. లేదంటే 100% కార్పొరేట్ బాండ్స్ లోకి వెళ్ళేలా, ఆర్ 100% గవర్నమెంట్ బాండ్స్ లోకి వెళ్ళేలా, ఆర్ 95% ఈ 3 అసెట్ క్లాసెస్ లో ఎందులో ఒక అందులో ఇన్వెస్ట్మెంట్ అయ్యి 5% మాత్రం ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లోకి వెళ్ళేలా మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఈ లిమిట్ కి మించకుండా మీ డబ్బుల్ని మీరే అలొకేషన్ గా ఇవ్వచ్చు. ఇది యాక్టివ్. నాకు అసలు అంత నాలెడ్జ్ లేదు, ఈ కార్పొరేట్ బాండ్స్ ఏంటి, గవర్నమెంట్
బాండ్స్ ఏంటి, స్టాక్ మార్కెట్ ఏంటి, నాకు ఏమీ తెలియదు అంటే ఆటో ఉందన్నమాట. అంటే ఆటోమేటిక్ గా అదే సెలెక్ట్ చేసుకుంటారు. అందులో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి: అగ్రెసివ్, మోడరేట్, కన్సర్వేటివ్. అగ్రెసివ్ అంటే ఎక్కువ స్టాక్ మార్కెట్ లో పెట్టమని చెప్పడం, 75% స్టాక్ మార్కెట్ లోకి వెళ్తుంది, 25% డెట్ లోకి, బాండ్స్ లోకి వెళ్తుంది. మోడరేట్ అంటే 50% స్టాక్ మార్కెట్, 50% డెట్. కన్సర్వేటివ్ అంటే మన మొత్తం డబ్బుల్లో 25% స్టాక్ మార్కెట్, రిమైనింగ్ 75% డెట్ కి వెళ్తుంది, అంటే బాండ్స్ లోకి వెళ్తుంది, విచ్ ఈస్ సేఫ్. నెక్స్ట్ విత్డ్రాల్ రిలేటెడ్ ఉన్న బెనిఫిట్స్ ని చూడండి. ఇది మీరు చాలా జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి, ఎందుకంటే నెక్స్ట్ నేను మాట్లాడుతున్న మెయిన్ టాపిక్ అంతా దీని మీద ఉంటుంది. లాజిక్ ఒక్కటే, 18 ఇయర్స్ కి బిలో ఉన్న వాళ్ళు ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి కదా. 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళంటే పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎప్పుడైనా సరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తుండొచ్చు. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాక ఏదైనా ఒక టైంలో డబ్బులు అవసరమైతే ఈ ఎన్పిఎస్ వాత్సల్య ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు తీసుకోవచ్చా? 3 సార్లు తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు? మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బుల్లోంచి 25%. బాగా అర్థం చేసుకోవాలి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి గ్రో అయిన డబ్బులు కాదు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు. లెట్స్ సే లక్ష మీరు సంవత్సరం పెట్టుకుంటూ వెళ్ళారు ఈ స్కీమ్ లో, 18 సంవత్సరాల వరకు పెట్టారు. 18 సంవత్సరాల వరకు మీరు పెడితే ఎంత అవుతుంది? 18 లక్షలు అవుతుంది కదా. అందులో 25%, నియర్లీ 4,50,000 రూపీస్ మీరు డబ్బుల్ని తీసుకోవచ్చు. 18 సంవత్సరాల్లో మీకు ఎప్పుడు అవసరమైన మ్యాక్స్ తీసుకోగలిగేది లక్ష ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే 4,50,000. సో ఇది నెల 1,00,000 చేసిన వాళ్ళు. ఇక్కడ ఇన్ఫ్లేషన్ తో కూడా మీరు ఆ డబ్బుల్ని బయటకు తీసే అవకాశం లేదు. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో, ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు అవసరం అయితే 18 సంవత్సరాల లోపు 3 సార్లు మీరు డబ్బులు తీసుకోవచ్చు. అది కూడా 25% మాత్రమే తీసుకోవాలి. అది కూడా మొత్తం అమౌంట్ మీద కాదు, మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అంత మీదే. అది కూడా మీరు సింపుల్ గా వెళ్తే ఆ విత్డ్రాల్ అవ్వదు. దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అంటే కొన్ని కండిషన్స్ లో మాత్రమే PFRDA వాళ్ళు అప్రూవల్ చేసిన రీజన్స్ అండ్ కొన్ని కేసెస్ లైక్ ఎడ్యుకేషన్ కానీ లేదా స్పెసిఫిక్ ఇల్నెస్ వచ్చినా సరే మీరు విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఉంది. ఇది 18 సంవత్సరాల లోపు ఉంటే. వన్స్ మీరు 18 సంవత్సరాలు వచ్చిందంటే మీరు డబ్బులు ఎంతవరకు కూడబెట్టారో చూస్తారు. 2.5 లక్షల కంటే తక్కువ ఉందనుకోండి, మోస్ట్లీ 2.5 లక్షల కంటే ఎవరు తక్కువ వేసుండరు. అందరూ కానీ యాక్టివ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 18 సంవత్సరాల పాటు వేసిన డబ్బులు 2.5 లక్షల కంటే తక్కువ ఉండదు. ఒకవేళ తక్కువ ఉంటే మాత్రం మొత్తం మీరు తీసుకునే అవకాశం ఉంది. 2.5 లక్షలు మీరు తీసేసుకోవచ్చు. 18 సంవత్సరాలు మా బాబుకి మా పాపకి వచ్చింది, నేను మొత్తం తీసేసుకుంటాను డబ్బులు అని అడిగి తీసేసుకోవచ్చు. లేదు 2.5 లక్షల కంటే ఎక్కువగా డబ్బులు ఉంటే మాత్రం కేవలం 20% మీరు తీసుకోగలరు. మీ పిల్లల పేరు మీతో 20% తీసుకోగలరు. మిగిలిన 80% యాన్యుటీ పెన్షన్ రూపంలో వస్తుంది. మీరు వద్దనుకుంటే, అంటే ఆపేయాలనుకుంటే, కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేయొచ్చు. వద్దు ఆపేయాలనుకుంటే 18 సంవత్సరాల నుంచి పిల్లలకి పెన్షన్ రూపంలో వస్తుంది. 18 ఇయర్స్ కి పెన్షన్ ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్ ఏముంది వాళ్ళకి? 18 సంవత్సరాల లోపు అయితే 25% అప్ టు 3 times, అది కూడా కొన్ని రీజన్స్ తో తీసుకోగలరు. 18 సంవత్సరాలు వస్తే 20% తీసుకోగలరు. ఇఫ్ 2.5 లక్షల కంటే ఎక్కువగా మీరు దాన్ని చేర్చి పెట్టుంటే, ఓవరాల్ అమౌంట్, కార్పస్ అమౌంట్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కాదు, ఓవరాల్ 2.5 lakh కంటే అబౌవ్ ఉంటే 20% తీసుకోగలరు. 80% పెన్షన్ రూపంలో వస్తుంది. 2.5 లక్ష దానికంటే బిలోనే మీరు ఈ 18 సంవత్సరాల పాటు పిల్లలకి మేజర్ అయ్యేంత వరకు మీరు వేసుంటే మీరు కావాలంటే మొత్తం కూడా తీసేసుకోవచ్చు. అండ్ కొన్ని వెబ్సైట్స్ లో చూస్తున్నంత వరకు వాళ్ళు మెన్షన్ చేసిన డేటా, వన్స్ 18 ఇయర్స్ ఓల్డ్ అంటే 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత విత్ ఇన్ 3 months లోపు ఫ్రెష్ కేవైసీ, పిల్లలు రిలేటెడ్ గా అప్పటి వరకు మైనర్ గా కదా ఉంటారు, మేజర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిలేటెడ్ గా ఉన్న అన్ని డాక్యుమెంట్స్, కేవైసీ డాక్యుమెంట్స్ ని ఇంకొకసారి కేవైసీగా ఎన్పిఎస్ వాత్సల్య రిలేటెడ్ గా చేయాలని, అప్పుడే అది Tier 1 అకౌంట్ గా, మెయిన్ అకౌంట్ గా కన్వర్ట్ అవుతుందని మెన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది కేవలం ఇండియన్ సిటిజన్స్ కే కాదు, ఎన్ఆర్ఐస్ కానీ, ఓసీఐ ఇండివిజువల్స్ కానీ ఎవరైనా దీన్ని వాళ్ళ పిల్లలు 18 ఇయర్స్ బిలో ఉంటున్నప్పటి నుంచి అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు అండ్ ఆపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఎన్పిఎస్ వాత్సల్యకి ఇలా ఉంటుందని చెప్పలేదు, కానీ ఎన్పిఎస్ కే ఉంటాయో అవే ప్రెసెంట్ ఉన్నాయని కూడా మనం ఆలోచిస్తే ఇవి ట్యాక్స్ బెనిఫిట్స్. మోస్ట్లీ మీకు ఎన్పిఎస్ చూసిన వాళ్ళకి ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి దీని గురించి నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని ఇప్పుడు ఈ ఎన్పిఎస్ స్కీమ్ ని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తోను, సుకన్య సమృద్ధి యోజనతోను, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా డైరెక్ట్ గా చేసే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ తోను, ఈ మూడితోను నేను మీకు కంపేర్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానన్నిటికంటే ముందు ఈ ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ రిలేటెడ్ గా ఎందుకు, నాకు ఒకవేళ పిల్లలు ఉంటే నేను వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయనని చెప్పాను, దాని రిలేటెడ్ గా నాకుంటే నెగిటివ్స్ ఏంటి, దానికి ముందు పాజిటివ్స్ ని కూడా నేను మీతో డిస్కస్ చేయాలి. ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే, పిల్లలు రిటైర్మెంట్ అయ్యే టైం కి, సో మన నెక్స్ట్ జనరేషన్ రిటైర్మెంట్ అయ్యే టైం కి పెద్ద మొత్తంలో, చాలా పెద్ద మొత్తంలో, కోట్లల్లో వాళ్ళకి రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేయాలి అన్నది ఈ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ ఒక మెయిన్ మోటివ్. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ పర్సన్స్, ఎర్నింగ్ పర్సన్స్, పిల్లలకు కాదు, ఎన్పిఎస్ వాత్సల్య కాదు, మెయిన్ ఎన్పిఎస్ స్కీమ్ ఎందుకు వేయాలనేది నేను వీడియో క్లియర్ గా చెప్పాను. ఈవెన్ ఈ వీడియోలో కూడా ఇంకొకసారి చెప్తాను. బట్ ఎన్పిఎస్ వాత్సల్య రిలేటెడ్ గా చాలా టైం వరకు నేను చేస్తున్న అనాలిసిస్ లో నాకు కన్విక్షన్ రాక, మెయిన్ నాకు ప్రాబ్లం అనిపించిన ఏరియాలో ఫస్ట్ థింగ్, మనం
వన్స్ జాబ్ తెచ్చుకున్న తర్వాత మన రిలేటెడ్ గా ఉంటున్న లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఈ మధ్య కాలంలో పెరుగుతూ మనం ఎంత ఎర్న్ చేస్తున్నా ఆ ఎక్స్పెన్సెస్ నే మనకు కొంచెం ఇబ్బంది కలుగుతున్నాయి. ఆ ఎక్స్పెన్సెస్ పోను ఫ్యామిలీ రిలేటెడ్ గా ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వీటికి పోను చిల్డ్రన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా, చిల్డ్రన్ గ్రోత్ రిలేటెడ్ గా, వాళ్ళ కెరియర్ రిలేటెడ్ గా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్. బికాస్ ఇది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి పనికిరాదు. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి పనికిరాదు ఎందుకంటే మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ లో 25% ఇస్తున్నారు. అది కూడా మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ లోనే, మళ్ళీ కార్పస్ మీద కాదు. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి ఇక్కడ నుంచి ఒక 18 years తర్వాత మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ లో 25% ఇవ్వడం అనేది లాజిక్ లేదు. సో ఎడ్యుకేషన్ కి అయితే ఇది పనికిరాదు, వాళ్ళ కెరియర్ కి పనికిరాదు, వాళ్ళని సెటిల్ చేయడానికి ఏదైనా వాళ్ళు బిజినెస్ పెట్టుకోవడానికి కూడా మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కూడా ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇంకా నాకు డబ్బులు మిగిలింది, నా రిటైర్మెంట్ కూడా నేను ప్లాన్ చేసుకోను. బికాస్ నా రిటైర్మెంట్ కూడా ప్లాన్ చేశాను అనుకోండి, రిటైర్మెంట్ ఫండ్ కూడా వేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఇంకా డబ్బులు మిగులుతుందా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి? ఎక్స్పెన్సెస్ పోను, తనకు కావాల్సినవన్నీ లైక్ లాంగ్ టర్మ్ లోనో షార్ట్ టర్మ్ లోనో కార్ కొనాలనుకుంటారు, ఇల్లు కొనాలనుకుంటారు, పోనీ అవన్నీ కొనకుండా బ్రతకాలనుకున్నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టుకోవాలి, దానికోసం సేవ్ చేసుకోవాలి, వాళ్ళ రిటైర్మెంట్ కోసం సేవ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోగా కూడా పిల్లల రిటైర్మెంట్ కోసం, పిల్లల గ్రోత్ కోసం కాదు, పిల్లల చదువు కోసం కాదు, పిల్లల బాగోగుల కోసం కాదు, వాళ్ళకి 60 years వచ్చేదాని కోసం, దాని మోటివ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనే ఒక ఓరియంటేషన్ మన ఇండియాలో ఎంతమంది ప్రజలకు ఉంటుందనేది నా క్వశ్చన్. ఒక స్కీమ్ ఎవరికి ఉపయోగపడాలి? మిడిల్ క్లాస్ కి, బిలో మిడిల్ క్లాస్ కి ఉపయోగపడాలి ఎక్కువగా. అబో మిడిల్ క్లాస్ కి వాళ్ళు ఆల్రెడీ వెల్ ప్లాన్డ్ గానే ఉంటారు. సో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కి ఇలాంటి ఫెసిలిటీ ఉందా? వాళ్ళ రిటైర్మెంట్ ని, వాళ్ళ గోల్స్ ని, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ ని, ఈఎంఐల్ని అన్ని కట్టుకోగా కూడా, పిల్లల చదువు కోసం సేవ్ చేయంగా కూడా ఇంకా మిగిలి ఎన్పిఎస్ వాత్సల్యలో వాళ్ళ పిల్లలు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ఒక థీమ్ ఎలా ఈ స్కీమ్ ద్వారా డెలివర్ చేయాలనుకుంటున్నారు అనేది నా మెయిన్ క్వశ్చన్. సో ఫస్ట్ థింగ్ అది మెయిన్ నెగిటివ్ అయితే నాకు అది. సెకండ్ ది విత్ డ్రాల్ రిలేటెడ్ గా వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్స్. స్కీమ్ బాగుంది, రిటైర్మెంట్ థీమ్ తోనే ఉంది. సో రిటైర్మెంట్ థీమ్ తో ఉంటున్నప్పుడు లాక్ ఇన్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా మోస్ట్లీ ఈ రిటైర్మెంట్ ఓరియంటేషన్ తోనే ఉంటున్నది. బట్ దాంట్లో ఇంత సీరియస్ లాక్ ఇన్స్ లేవు, ఇంత సీరియస్ లాక్ ఇన్ లేవు. మీకు కంపేర్ చేసినప్పుడు తెలుస్తుంది ఇంత సీరియస్ గా లేదు. సుకన్య సమృద్ధి యోజన పిల్లల గురించి తీసుకొచ్చింది, వండర్ఫుల్ స్కీమ్ అది. దీనికంటే రిటర్న్స్ లో మీకు తక్కువగానే కనిపిస్తున్నా ట్యాక్స్ లెస్, కంప్లీట్ జీరో ట్యాక్స్ వచ్చిన రిటర్న్స్ మీద, అండ్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్ అది. మార్కెట్స్ కి లింక్ లేదు, మార్కెట్స్ పెరిగినా పడినా ఇంత వడ్డీ ఇస్తామని చెప్పిన స్కీమ్ అది. నేను పర్సనల్ గా ఎప్పటి నుంచో గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది, అమ్మాయిల కోసం సుకన్య సమృద్ధి యోజన పెట్టారు, మరి అబ్బాయిల కోసం కూడా ఏదైనా మంచి స్కీమ్ తీసుకొస్తే బాగుంటది కదా. అమ్మాయినా అబ్బాయినా లాస్ట్ కి పిల్లలే కదా వాళ్ళంతా. అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి ఏదైనా వండర్ఫుల్ స్కీమ్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ ఎన్పిఎస్ వాత్సల్యం తీసుకొచ్చారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే 60 years పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని మీరు అనుకుంటారు. మీరు పిల్లల కోసం కాదు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది, వాళ్ళ పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 60 సంవత్సరాలు వచ్చాక ఆ డబ్బులతో నిజంగా వాళ్ళు అంత పెద్ద డబ్బులతో ఆ ఏజ్ లో వాళ్ళు ఏం చేసుకుంటారు? అంత పెద్ద డబ్బులతో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మరి వాళ్ళకి ఆ టైంలో అంత పెద్ద కార్పస్ కావాలి కదా. అంటే వాళ్ళని వెల్ గా మీరు చదివించి వాళ్ళని వెల్ గా సెటిల్ చేసేలా వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ ఇచ్చి స్ట్రాంగ్ గా భూమిలో వాళ్ళకి రూట్స్ ఉంటే వాళ్ళు వరల్డ్ నే సాధిస్తారు. సో నాదంతా మీరు రిటైర్మెంట్ కి ప్లాన్ చేసుకోండి, మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చేయండి, మీ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ రిలేటెడ్ గా ప్లాన్ చేయండి. ఇంకా ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్ వీటన్నిటికీ ప్లాన్ చేసి ఇంకా స్టిల్ మీకు డబ్బులు ఉంటే దాని అప్పుడు ఇలాంటి స్కీమ్స్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ జాగ్రత్తగా 1-2 సార్లు మొత్తం థింక్ చేసుకొని మీ ఎక్స్పెన్సెస్, మీ మొత్తం సేవింగ్స్ అంతా పోను మీకు ఎంత మిగులుతుందో చూసుకొని అప్పుడు లాజికల్ గా ఒకసారి థింక్ చేయండి. అంటే గోల్ ఏంటో కూడా ఒకసారి ఆలోచించండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఎన్పిఎస్ వాత్సల్య రిలేటెడ్ గా మీ గోల్ ఏంటి, అల్టిమేట్ మీ టార్గెట్ ఏంటి? మీ పిల్లలు 60 years కి వచ్చిన తర్వాత వాళ్ళ ఆ డబ్బుల్ని ఎంజాయ్ చేయడానికి స్కోప్ ఉంటుందా వాళ్ళకి? ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మిగతా వేటిల్ని మీరు కాంప్రమైజ్ చేసి మీ పిల్లల 60 years తర్వాత రిటైర్మెంట్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో నా ప్రాబ్లమ్స్ అయితే ఇవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ పర్సనల్ గా నాకేంటంటే ఈ స్కీమ్ రిలేటెడ్ గా చాలా సార్లు నాకు పాజిటివ్ గా థింక్ చేద్దామని చూస్తున్నప్పుడు నాకు ఎక్కడ అంత స్ట్రాంగ్ పాయింట్స్ అయితే కనిపించలేదు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ స్కీమ్ గురించి మీరు బాగా చూసుంటారు, మీరు బాగా తెలుసుకుంటారు కదా, మీకు పాజిటివ్ అనిపించి ఎస్ ఈ స్కీమ్ ఎందుకు వేయొచ్చు కదా, మీకు ఎందుకు ఈ పాయింట్ అనిపించలేదు అనేది చెప్పండి. ట్యాక్స్, చార్జెస్ అండ్ అదర్ థింగ్స్ అన్నిటిని కూడా నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూచువల్ ఫండ్స్ వీటితో కంపేర్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఒక సాలిడ్ రీజన్, ఇది టార్గెట్, ఇది గోల్ అన్నది మీరు నాకు ఒక్కసారి చెప్పండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్టింగ్ అనిపించుంటే ఈ స్కీమ్ డెఫినెట్లీ నాతో షేర్ చేయండి. అండ్ ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు కూడా చెప్తున్నాను, పర్సనల్ ఫైనాన్స్ పర్సనల్ గానే ఉంటుంది. నాకు నచ్చింది మీకు నచ్చట్లేదంటే దాని అర్థం మీరు రైట్ నేను రాంగ్ కాదు, నేను రైట్ మీరు రాంగ్ అని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన థింకింగ్ ఉంటుంది. సో పర్సనల్ ఫైనాన్స్ లో ఇదే పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ వే, ఇదే మంచి స్కీమ్ అంటే అందరూ అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది నేను కంప్లీట్ గా నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎవరి ఒపీనియన్స్ తోనూ నేను కాంట్రాడిక్ట్ అవ్వట్లేదు, ఎవరి ఒపీనియన్స్ రాంగ్ అనేది కూడా కాదు. నాకు పర్సనల్ గా ఈ స్కీమ్ రిలేటెడ్ గా అనిపించిన నా ఒపీనియన్ ని షేర్ చేస్తున్నాను. మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, నా మాటలకే కాదు, నిర్మలా సీతారామన్ గారి మాటలకు కూడా
మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. అనాలిసిస్ చేయండి, స్టడీ చేయండి, ఎందుకు నేను డబ్బులు పెడుతున్నాను, ఆ డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి, ఈ లోపు నేను తీసుకోవాలనుకుంటే నాకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అసలు అంత డబ్బులు పెట్టేలా నా దగ్గర ఫ్రీ క్యాపిటల్ ఉందా, ఆ ఫ్రీ క్యాపిటల్ ని ఇంకేదైనా రకంగా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా పిల్లలకి ఇంకా బాగా ఉపయోగపడుతుందా, వాళ్ళ కెరియర్ కి, ఎడ్యుకేషన్ కి, వాళ్ళ ఫ్యూచర్ కి, మీ రిటైర్మెంట్ కి, మీ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ గోల్స్ కి ఉంటాయి కదా మీకు కోరికలు, వాటన్నిటికీ ఉపయోగపడుతుంది. ఒక్కసారి థింక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు కంపారిజన్ లోకి వెళ్దాం. ఇక్కడ మీకు ఎన్పిఎస్ వాత్సల్య అండ్ పీపీఎఫ్ కూడా మైనస్ వేయచ్చు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి పీపీఎఫ్ లో కూడా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో కూడా వేయచ్చు. అండ్ సుకన్య సమృద్ధి యోజన, వాటి రిలేటెడ్ గా కంపారిజన్ ని మీ స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఎలిజిబిలిటీ, సో ఎన్పిఎస్ అనేది ఎన్పిఎస్ వాత్సల్య, నార్మల్ ఎన్పిఎస్ టియర్ 1 అకౌంట్ ఉంటుంది. ఎన్పిఎస్ వాత్సల్య అంటే 18 బిలో ఉండే వాళ్ళే వేయాలి. నార్మల్ ఎన్పిఎస్ 18 అబౌవ్ ఉండే వాళ్ళు కూడా వేయచ్చు. పీపీఎఫ్ మైనస్ వేయచ్చు, మేజర్స్ ఎవరైనా వేసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన మాత్రం 10 సంవత్సరాల కంటే తక్కువ ఉండే వాళ్ళే వేయాలి. ఇది ఇంపార్టెంట్. గోల్ ఏంటి? ఎన్పిఎస్ వాత్సల్య గోల్ పిల్లల చదువు కాదు, పిల్లల గ్రోత్ కాదు, పిల్లల సెటిల్ అవ్వడం కాదు, ఏవి కాదు, పిల్లలకి పెన్షన్ రావడం. అది ఒక్కటే నాకు కొంచెం అనీజీగా అనిపించింది, అంటే అంత కరెక్ట్ అనిపించలేదు నాకు అది. వెరస్ పీపీఎఫ్ అండ్ సుకన్య సమృద్ధి యోజన అలా కాదు. అండ్ ఇది ఇంపార్టెంట్, అసెట్ క్లాస్. ఎన్పిఎస్ వాత్సల్య కంప్లీట్లీ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మార్కెట్ మీద డిపెండ్ అయిందంటే మనం కొంత రిస్క్ తీసుకున్నట్టే. కానీ పీపీఎఫ్ కానీ సుకన్య సమృద్ధి యోజన కానీ అలా కాదు. మార్కెట్ పడినా, మార్కెట్ పెరిగినా మనకి ఇవ్వాల్సిన రిటర్న్ ఇచ్చేస్తారు. రిటర్న్ ఎంత? ఎన్పిఎస్ వాత్సల్య ఆబ్వియస్లీ ప్రెసెంట్ మార్కెట్ బాగుంది కాబట్టి, కమింగ్ టైమ్స్ లో కూడా నేను పర్సనల్ గా బిలీవ్ చేస్తున్నాను మార్కెట్ ఖచ్చితంగా బాగుంటుంది. కాబట్టి నేను నెక్స్ట్ కంపారిజన్ మ్యూచువల్ ఫండ్స్ తో చేస్తాను. కానీ ఇప్పుడు మార్కెట్ తో లింక్ అవుతుంది. 10% వేసుకుందాం, లేదు 12% అయినా వేసుకోండి. అంటే పీపీఎఫ్ కన్నా సుకన్య సమృద్ధి యోజన కన్నా మంచిగా ఎక్కువ రిటర్న్స్ ఇది ఇస్తుంది. కానీ ఎప్పుడు ఇస్తుంది, ఎన్ని సంవత్సరాలకి ఇస్తుంది, అండ్ ట్యాక్స్ రిలేటెడ్ గా పీపీఎఫ్ కానీ సుకన్య సమృద్ధి యోజనలో కానీ హయ్యర్ బెనిఫిట్స్ ఉన్నాయి. వచ్చిన రిటర్న్ కి అసలు ట్యాక్సే లేదు, కంప్లీట్ గా ట్రిపుల్ ఎగ్జామ్ట్ కేటగిరీలో ఉంటాయి పీపీఎఫ్ కానీ సుకన్య సమృద్ధి యోజన కానీ. ఇక్కడ చూడండి, విత్ డ్రాల్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ ని కూడా ఇక్కడ మనకున్నంత హార్డ్ గా పీపీఎఫ్ లోను సుకన్య సమృద్ధి యోజనలోనూ ఉండవు. అసలు చెప్పాలంటే ఈ మూడింటికి కంపారిజనే కాదు. ఎన్పిఎస్ వాత్సల్య మార్కెట్ లింక్, ఇవి ఫిక్స్డ్ గా ఖచ్చితంగా ఇస్తాం రిటర్న్స్ అంటున్నారు. పెద్దగా నాకు రిటర్న్స్ రాకపోయినా పర్లేదు, బట్ ఫిక్స్డ్ గా నా పిల్లల కోసం నేను సేవ్ చేయాలనుకుంటున్నానంటే, అమ్మాయి ఉంటే మాత్రం 10 సంవత్సరాల బిలో, స్టిల్ సుకన్య సమృద్ధి యోజన ఇస్ ద బెస్ట్ స్కీమ్ ఇన్ ద మార్కెట్. రిస్క్ నాకు వద్దు అనుకుంటే, దాని తర్వాత అబ్బాయిలకు వేయాలంటే మాత్రం పీపీఎఫ్ఏ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండే. రిస్క్ నాకు 0 ఉండాలనుకుంటే, లేదు నేను రిస్క్ తీసుకుంటాను, నాకు అమ్మాయి ఉంది అయినా నేను రిస్క్ తీసుకుంటాను, నాకు అబ్బాయి ఉన్నాడు అయినా నేను రిస్క్ తీసుకుంటాను, వాళ్ళ ఏజ్ తక్కువే, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, వాళ్ళ 20 సంవత్సరాలకి, 25 సంవత్సరాలు, వాళ్ళ 30 సంవత్సరాలకి నాకు డబ్బులు కావాలి, వాళ్ళు మంచిగా చదివించడానికని డబ్బులు కావాలి, వాళ్ళు సెటిల్ చేయడానికి డబ్బులు కావాలి, ఆర్ వాళ్ళ ఫ్యూచర్ యాక్టివిటీస్ కన్నా నాకు డబ్బులు కావాలంటే బెస్ట్ ఆప్షన్ ఈజ్ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్. స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ కి ఎన్పిఎస్ వాత్సల్యకి ఇప్పుడు కంపారిజన్ పెడదాం. ఇదేంటి ఎన్పిఎస్ ని స్టాక్ మార్కెట్ తో కంపేర్ చేయడం ఏంటి? స్టాక్ మార్కెట్ రిస్కీ కదా. ఇక్కడ కూడా మీ డబ్బులు వెళ్తుంది స్టాక్ మార్కెట్ లోకే. స్టాక్ మార్కెట్ లోకి వెళ్తుంది అనుకుని కంపారిజన్ చేస్తేనే ఇక్కడ మనం 10%, ఇంకొన్ని ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ లో చూస్తే 12% కూడా తీసుకుంటున్నారు ఎన్పిఎస్ వాత్సల్యకి. ఇక్కడ మీరు 10% తీసుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మినిమం 12% మీరు తీసుకోవాలి. ఇక్కడ 12 తీసుకుంటే ఈక్విటీని మినిమం 15% తీసుకోవాలి. అలా కాకుండా ఇది ఎన్పిఎస్ వాత్సల్యని 10% తీసుకుంటూ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా 12% తీసుకుంటూ కంపారిజన్ చూద్దాం. అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ స్కీమ్స్ అన్నిటికంటే రిస్క్ తక్కువ ఉన్నాయి, రిస్క్ ప్రొఫైల్ లో ఉన్నాయనేది కూడా నేను మీకు చూపిస్తాను. మీరు నెల 1000 రూపాయలు మీ పిల్లల కోసం ఎన్పిఎస్ వాత్సల్యలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు, మరి 2000 చేద్దాం అనుకున్న వాళ్ళకి 3, 5 ఇవన్నీ కూడా చెప్తాను. బట్ నెలకి 1000 రూపాయలు చేద్దాం అనుకుంటూ ఎన్ని సంవత్సరాలు చేయాలి? యాక్చువల్ గా మీ బాబుకి పాపకి ఒక 5 సంవత్సరాలు ఉంటే 60 సంవత్సరాల వరకు చేయాలి. మీరు ఎంత వరకు చేస్తారు? వాళ్ళకి ఉద్యోగం వచ్చి జాబ్ వచ్చేంత వరకు చేస్తారు, తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. కానీ 18 ఇయర్స్ కే వస్తుందా వాళ్ళకి జాబ్? రాదు. 21, 22, 23, 24, 25, 26, 27 సర్టెన్ టైమ్స్ అంతవరకు కూడా మీరు చేయాలి. దాని తర్వాత వాళ్ళు చేసుకుంటారు. ఓవరాల్ గా మీరు చేసిన, మీ పిల్లలు చేసిన డబ్బులే కాబట్టి 60 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందాం, పుట్టిన పంచి తీసుకుందాం. 60 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, సంవత్సరం 10% పెంచుకుంటూ కూడా వెళ్ళారు. మీ శాలరీ పెరుగుతుంది, ఆర్ ఫ్యూచర్ లో మీ పిల్లల శాలరీ మంచిగా ఉంటున్నా, వాళ్ళనే హైయర్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారనుకున్నా, సంవత్సరం 10% పెంచారు. రిటర్న్ 10% తీసుకుందాం. ఎన్పిఎస్ రిలేటెడ్ గా 12% కూడా తీసుకుంటున్నారు ట్విట్టర్ లో, బట్ అది 12% తీసుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 15% తీసుకోవాలి. టూ మచ్ అయిపోతుంది. వెళ్తే వాళ్ళు 60 సంవత్సరాలు అయ్యేసరికి 20 కోట్లు డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటుంది. 20 కోట్లు 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ గా 20 కోట్లు ఉంటుంది వాళ్ళకి. అదే 2000 చేస్తే 40 కోట్లు ఉంటుంది, 3000 చేస్తే 60 కోట్లు ఉంటుంది, 4000 చేస్తే 80 కోట్లు, 5000 చేస్తే 100 కోట్లు, 6000 చేస్తే 120, ఇలా 1000 పెరిగే కొద్దీ 20 కోట్లు పెరిగిపోతూ వెళ్తుంది. 1000 రూపాయలకి 20 కోట్లు. ఎంత బాగుంది వినడానికి. ఇది ఎన్పిఎస్ వాత్సల్య. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్
ఫండ్స్ లో ఏమవుతుందో చూద్దాం. ఈ ఎన్పిఎస్ వాట్సల్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అండ్ కాస్టింగ్ కూడా మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గుతుంది కదా, దాన్ని కూడా నేను మీకు చూపించే చెప్తాను. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ మీకు 12% వర్కౌట్ అవుతున్నాయి ఓవర్ ద పీరియడ్ 60 years. మీకు యాన్యువల్ ఎస్ఐపి 10% యాజ్ ఇట్ ఈస్ అక్కడ చేస్తున్నదే చేస్తే అక్కడ 1000 రూపీస్ కి 20 crores వచ్చింది, ఇక్కడ 1000 రూపీస్ కి 40 crores వస్తుంది, 2000 కి 80 crores, 3000 కి 130, 4000 కి 170, 5000 కి 217 crores దగ్గరగా. సో నిజంగా ఎన్పిఎస్ వాత్సల్యలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఏ రిటర్న్ అయితే మీ పిల్లల కోసం క్రియేట్ చేయాలనుకుంటున్నారో, అన్ని సంవత్సరాలకి క్రియేట్ చేయాలనుకుంటున్నారో, గుర్తుంచుకోండి మీ డబ్బులు వెళ్తున్నది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకే. అదే రిస్క్ మనం డైరెక్ట్ గా తీసుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కే తీసుకుంటే 12% రిటర్న్, అక్కడ 10% వచ్చిందంటే మరి ఇక్కడ 12% అయినా రావాలి మినిమం, అక్కడ 12 వస్తే ఇక్కడ 15 అయినా రావాలి మినిమం. దెన్ అప్పుడు మనకి ఈజీగా అక్కడ వచ్చిన రిటర్న్ కంటే మోర్ దాన్ డబుల్ రిటర్న్ మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో వర్కౌట్ అవుతుంది. ఎన్పిఎస్ వాత్సల్యలో మీ డబ్బుల్ని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకే ఇవ్వండి మీ డబ్బులు. ఇదిగోండి వీళ్ళందరూ కూడా ఎన్పిఎస్ ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు, ఎన్పిఎస్ వాత్సల్యని మేనేజ్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఏ ఉన్నాయి, వీళ్ళ పేర్లు ఉన్నాయి కదా, ఆ పేరు పక్కనే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ అని చూసుకోండి, ఆ పేరు పక్కన చూడండి మ్యూచువల్ ఫండ్ వస్తుంది. దాంట్లో టైం టు టైం ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తే ఇందులో ఏదైతే ఎన్పిఎస్ వాత్సల్యలో మీకు రిటర్న్ అంటున్నారో అందులో కూడా దానికంటే అడిషనల్ రిటర్న్ ఉంటది. ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఏంటి, ఎన్పిఎస్ వాత్సల్యలో కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ కాదు, 60% వాళ్ళు లాస్ట్ లో తీసుకుంటున్న డబ్బులు ట్యాక్స్ ఫ్రీ, మిగిలింది ట్యాక్స్ కడుతున్నారు అనుకుందాం, లేదు 100% ట్యాక్స్ ఫ్రీ తీసుకుందాం, వాళ్ళకి వచ్చిన ఎంటైర్ రిటర్న్ ట్యాక్స్ ఫ్రీ అనుకున్నా 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఈ లాజిక్ ప్రకారం చూస్తే చివరిగా వాళ్ళకి వచ్చేది పిల్లల రిటైర్మెంట్ కి వచ్చేది 20 crore 29 lakhs కదా, అది మొత్తం ట్యాక్స్ ఫ్రీ అనుకుందాం. అదే ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చేది 43 crores, అందులో 12.5% తీసేయండి. ప్రెసెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈక్విటీ రిలేటెడ్ గా 12.5%, సరే పెంచారు, నెక్స్ట్ 15% చేశారు, 20% కూడా చేశారు అనుకుందాం ఇన్ ద ఫ్యూచర్, ఆబ్వియస్లీ ఖచ్చితంగా పెంచుతారు అనుకుందాం ఈక్విటీ రిలేటెడ్ గా ట్యాక్స్ ని. సో నాకు ఇక్కడ ఎంతైతే రిటర్న్ వచ్చిందో అందులో నాకు 20% ట్యాక్స్ పోయింది అనుకున్నా, ఇందులో నాకు 80% వచ్చింది అనుకున్నా, 34 crore ఇంచుమించుగా 35 crore నాకు రిటర్న్ ఉంటున్నట్టు ఆఫ్టర్ ట్యాక్స్. అక్కడ నాకు ఎంత వచ్చింది, ఎన్పిఎస్ వాత్సల్లో 20 crores వచ్చింది. అండ్ ఇక్కడ మనం వేస్తున్నది కూడా ఇండెక్స్ ఫండ్స్ లో కాబట్టి చాలా తక్కువ ఎక్స్పెన్స్ రేషియోనే ఉంటుంది, లేదు దానికంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో అక్కడ మనకు వర్కౌట్ అవుతుంది అని మనం ఆలోచించిన ఇక్కడ ఇంకొక 5 crores తీసేద్దాం, 30 crores మనకి బెనిఫిట్ ఉంది. ఎన్పిఎస్ వాత్సల్లో మనకు వచ్చింది 20 crores అరౌండ్, నియర్లీ 50% మోర్ దాన్ రిటర్న్స్ మనం ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళ పిల్లల రిలేటెడ్ గా రిటైర్మెంట్ కి క్రియేట్ చేస్తున్నట్టే కదా. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఒకవేళ తెలుగులో ఉండి మన పెద్ద నాయకులకి కన్వే చేయగలుగుతూ ఉంటే మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ రిలేటెడ్ గా సుకన్య సమృద్ధి యోజన లాంటి స్కీమ్ ని అబ్బాయిలకు కూడా తీసుకురండి. అబ్బాయిలకి ఇప్పటివరకు పీపీఎఫ్ మాత్రమే మాట్లాడగలుగుతున్నాం, కానీ పీపీఎఫ్ లో వస్తున్నది 7.1% రేట్, సుకన్య సమృద్ధి యోజనలో వస్తున్నది 8.2% రేట్. అక్కడ కూడా సేమ్ ట్యాక్స్ బెనిఫిట్స్, ఇక్కడ కూడా సేమ్ ట్యాక్స్ బెనిఫిట్స్. అబ్బాయిలకు కూడా ఒక మంచి స్కీమ్ ఏదైనా ఒకటి ప్రవేశపెట్టినా, సుకన్య సమృద్ధి యోజన లాంటిది ఇంకేదైనా ప్రవేశపెట్టినా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా 60 సంవత్సరాల తర్వాత పిల్లలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం స్కీమ్స్ ని తీసుకురావడం మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ కి ఎక్కువ బెనిఫిట్ లేదనేది నా ఒపీనియన్, పర్సనల్ గా నా ఒపీనియన్. లేదు ఇది ఒక మంచి స్కీమ్ అని ఎవరైనా అంటున్నా సరే నేను దేన్ని కూడా అపోజ్ చేయను, ఇది పర్సనల్ గా నా ఒపీనియన్ అని చెప్తున్నాను. నేను రాంగ్ అని మీకు అనిపిస్తుంటే మీరు కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్స్ ని షేర్ చేయండి, సో దట్ నాకు కూడా ఇంకొంచెం అవేర్నెస్, ఓకే నేను ఈ యాంగిల్ ఆలోచించలేదు కదా అని తెలుస్తుంది. పాసిబుల్ అయినంత వరకు మీ ఫీడ్బ్యాక్ నా ఒపీనియన్ రిలేటెడ్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రైట్ అయితే రైట్, ఈ పాయింట్స్ మార్చుకుంటే బాగుండేది, దీంట్లో ఈ ఎన్పిఎస్ వాత్సల్య అనేది షేర్ చేయండి. రాంగ్ అయితే లేదు మీరు చూడండి ఈ లాజిక్ ని ఆలోచించలేకపోయారు అనేది, అది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, జస్ట్ గూగుల్లో మీరు ఎన్పిఎస్ వాత్సల్య అని టైప్ చేయండి, మీకు ఫస్ట్ వస్తుంది ఒక వెబ్సైట్, అందులో మీరు ఈ ముగ్గురు నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా సరే అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్రోటీన్ వాళ్ళ దగ్గర నుంచి ఓపెన్ చేయాలనుకుంటే జస్ట్ ఎస్ క్లిక్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్తారు. ఫస్ట్ గార్డియన్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాలి, లాగిన్ అవ్వడానికి గార్డియన్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాలి. తర్వాత మీ పిల్లల రిలేటెడ్ గా ఆర్ మీరు ఎవరినైతే టేక్ కేర్ చేస్తున్నారో వాళ్ళ రిలేటెడ్ గా డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేసి మీరు దీనికి సంబంధించిన ప్రాసెస్ ని స్టార్ట్ చేయొచ్చు. అలా కాదు మీరు కేఫిన్టెక్ ని సెలెక్ట్ చేశారనుకోండి, ఇలా ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మైనర్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి అండ్ కిందే గార్డియన్ డీటెయిల్స్ అడుగుతారు, ఇవన్నీ ఎంటర్ చేసి అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. లేదు త్రూ క్యాంప్స్ వాళ్ళ ద్వారా కూడా మీరు ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ ని క్రియేట్ చేయొచ్చు. సో మీరు హాఫ్ చేశారు, ఏదైనా రీజన్ తో ఆగిపోయింది, ఇక్కడ మళ్ళీ క్యాంప్స్ లో అయితే రెజ్యూమ్ అప్లికేషన్ ఉంటుంది అండ్ కేఫిన్టెక్ లో అయితే కంప్లీట్ పెండింగ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దాన్ని ఒకసారి గమనించండి. ఫైనల్ గా ఇంకొక స్మాల్ క్లారిఫికేషన్ ఇచ్చేసి వీడియోని ఎండ్ చేస్తాను. ఎన్పిఎస్ బ్యాడ్ అస్సలు కాదు, ఎన్పిఎస్ టాప్ 2 లో ఉంటుంది ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన దాంట్లో. మరి ఎన్పిఎస్ వాత్సల్య ఎందుకు కాదంటే ఎన్పిఎస్ మన కోసం చేసుకుంటాం, మన రిటైర్మెంట్ కోసం చేసుకుంటాం. రిటైర్మెంట్ ప్లానింగ్ లో ఎన్పిఎస్ ది బెస్ట్ స్కీమ్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ నుంచి, ఆబ్వియస్లీ టచ్ చేయకుండా లాక్ ఇన్ ఉంటూ ప్రొటెక్ట్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటారు అనుకుందాం, ఎన్పిఎస్ అలా కాదు, గోల్ ఉంది మనకి,
మన రిటైర్మెంట్ గోల్ ఉంది. కానీ ఎన్పిఎస్ వాత్సల్య పిల్లల రిటైర్మెంట్ అంటే ఈ లోపు మనకుంటున్న మన రిటైర్మెంట్ అండ్ మన పిల్లల ఎడ్యుకేషన్, మన ఎక్స్పెన్సెస్, మన షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ అన్ని పోను పిల్లల రిటైర్మెంట్ కూడా మన టేక్ కేర్ లో చేసుకొని అది కూడా మనమే కంట్రోల్ చేసుకోవాలా, లేదంటే పిల్లల్ని వాళ్ళని ఒక స్ట్రాంగ్ పర్సన్స్ చేస్తే వాళ్ళవి టేక్ కేర్ చేసుకునే పొజిషన్స్ తీసుకువెళ్ళాలా అన్నది కాన్ఫ్లిక్ట్ అవుతుంది. నేను ఇటు సైడ్ ఉంటున్నాను, పిల్లల రిటైర్మెంట్ కూడా మనమే చూడాలి, 60 సంవత్సరాలు వాళ్ళ కోసం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మిగిలిన గోల్స్ ఏమైనా కాంప్రమైజ్ అవుతాయేమో కన్సర్న్ కూడా నాకు ఉంది. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకొని మీకు అంత ఫ్రీ మనీ ఉంటే ఇంత చెప్పాక కూడా లాజిక్ ఉంది దాంట్లో మీకు వేయాలనుకుంటే హ్యాపీగా వేయచ్చు. బట్ ఎన్పిఎస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. యాక్చువల్ 2024 రీసెంట్ గా ఉంటున్న అన్ని చేంజెస్ ని, కొత్త రూల్స్ అన్నిటిని కూడా తీసుకొని ఎన్పిఎస్ రిటైర్మెంట్ రిలేటెడ్ గా చేసిన ఇంపార్టెంట్ వీడియో ఇది మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను లింక్, చూడండి. మీ రిటైర్మెంట్ ప్లానింగ్ మాత్రం ఇది మస్ట్ అండ్ షుడ్, ఇది అయితే అవాయిడ్ చేయొద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా ఉన్నాయి అండ్ ఇది మన వాళ్ళతో కూడా షేర్ చేస్తే, పిల్లలు రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు ఒక వ్యూ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. ఏదర్ వాళ్ళు ఫైనల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎన్పిఎస్ వాత్సల్యైనా చేసుకుంటారు, లేదనుకుంటే ఇతర స్కీమ్స్ ఫిక్స్డ్ రిటర్న్స్ నాకు రిస్క్ వద్దనుకుంటే సుకన్య సమృద్ధి యోజన ఉంది, పీపీఎఫ్ ఉంది, ఆర్ ఇంకొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి వాటిలోకి వెళ్తారు. లేదు నాకు రిటర్న్ ఉండాలి, రిస్క్ కూడా నేను తీసుకోగలను, బికాస్ అల్టిమేట్ గా ఎన్పిఎస్ వాత్సల్యలో కూడా రిస్క్ ఉంది. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ ద లాంగ్ టర్మ్ మినిమం 15 ఇయర్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, మ్యూచువల్ ఫండ్స్ కూడా యాజ్ పర్ హిస్టరీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్కడ కూడా వర్స్ట్ రిటర్న్స్ డెలివర్ చేసినట్టు లేదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఆప్షన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్, రిటర్న్స్ పరంగాను, లిక్విడిటీ పరంగాను, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కానీ, పిల్లల పెళ్లికి, చదువుకి, ఆర్ వాళ్ళ ఏదైనా కెరియర్ లో సెటిల్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా, వీటన్నిటికి కూడా మనం తీసుకోగలుగుతూ ట్యాక్స్ తో అడ్జస్ట్ చేసుకొని చూస్తున్న మంచి ప్రొడక్ట్ అనేది నా ఒపీనియన్. అండ్ మీరు హ్యాపీగా నాతో కాంట్రాడిక్ట్ అవ్వచ్చు, కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్స్ ని షేర్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని క్లోజ్ చేసే ముందు మీ ఫ్యామిలీ కోసం మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా, ఒక మంచి టర్మ్ అండ్ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోస్ ఇవి. మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మస్ట్ గా తీసుకోవాలి. ఆ వీడియోస్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, ఎన్పిఎస్ వీడియో కూడా ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ ఫ్రీ టైం లో ఖచ్చితంగా వాటిని గమనించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.